సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో, ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ బి ఫార్మసీ, ఫార్మా-డి ఇంకా ఏవైతే ఇతర కోర్సులు ఉన్నాయో అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కానివ్వండి, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి సో, ఈ కోర్స్‌కి సంబంధించి కౌన్సెలింగ్ సంబంధించి మనకి బ్యాడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఈ కౌన్సెలింగ్ అయితే మనకి చాలా డిలే అయితే కాబోతుందన్నమాట. ప్రస్తుతానికైతే మనకి పాత నంబర్స్‌తో మనం చూసుకున్నట్లయితే కౌన్సెలింగ్ అనేది కొన్ని మంత్సే మనకి డిలే అయితే అవ్వే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఎందుకు డిలే అవుతుంది? ఈ కౌన్సెలింగ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా డిలే అయితే పడుతుందన్నమాట. వాళ్ళు ఇంకా వెయిట్ చేయాలి. సో, ఎందుకు వెయిట్ చేయాలి? ఎప్పటికల్లా మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి తెలుసుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకున్న మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం ఏపీఎస్‌సికి సంబంధించి బైపీసీ కౌన్సిల్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ ఇస్తూ ఉంటానన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. అలాగే పక్కన కనిపిస్తున్న హై బటన్ క్లిక్ అయితే చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ముందుగా చూసినట్లయితే ఈ బి ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది మనకి ఎంపీసీ వాళ్ళకి స్పాట్ అడ్మిషన్స్ పూర్తయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా పూర్తయిపోయిన తర్వాత స్పాట్ అడ్మిషన్స్ కూడా పూర్తి అవ్వాలన్నమాట. సో, ఆ తర్వాత మనకి ఏవైతే ఫార్మసీ కాలేజీలకి అప్రూవల్ రావాలన్నమాట. సో, ఇట్లా అప్రూవల్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారండి. సో, ఎప్పుడు కూడా ఇది ప్రాసెస్ అయితే ఉంటుంది. బట్ మనకి ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ కాలేదన్నమాట. సో, ఎందుకు రిలీజ్ కాలేదని చూసుకున్నట్లయితే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ సంబంధించి స్టూడెంట్స్‌కి కేస్ ఏసారన్నమాట. సో, ఒక ముగ్గురు, నలుగురు నాన్ లోకల్ స్టూడెంట్స్ ఏంటంటే కేసు వేయడం జరిగింది. సో, అలా కేసు వేయడం వల్ల బి ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎఫెక్ట్ ఉందన్నమాట. సో, ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి సో, చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎంపీసీ వాళ్ళకి ఏంటంటే కోర్టు వాళ్ళు స్టే తీసుకోవడం వల్ల సో, వాళ్ళ కౌన్సిలింగ్ లేట్ అవుతుందన్నమాట. సో, వన్స్ మనకి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా లేట్ అయితే ఖచ్చితంగా మనకి స్పాట్ కూడా లేట్ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా పూర్తి అవ్వాల్సిన స్పాట్ కౌన్సిలింగ్ కూడా ఇప్పటికే మనకి లేట్ అయిపోయిందన్నమాట. సో, దీనివల్ల ఏంటంటే ఈ స్పాట్ కౌన్సిలింగ్ కూడా ఇంకా లేట్ అవ్వడం వల్ల మనకి ప్రస్తుతం కౌన్సిలింగ్ అయితే మాత్రం అక్టోబర్‌లో అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అక్టోబర్ ఎండింగ్ కానివ్వండి, నవంబర్‌లో అయితే మనకి ముందులాగే స్టార్ట్ అవుతుందండి. సో, ఈ కేస్ అయితే మాత్రం ఖచ్చితంగా బి ఫార్మసీ వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. ఇది బ్యాడ్ న్యూస్ చెప్పుకోవాలన్నమాట. సో, ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి ఎంత డిలే అయితే బైపీసీ వాళ్ళకి కూడా బి ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మాత్రం అంత డిలే అయితే అవుతుందన్నమాట. సో, అందరూ అప్డేట్ చేస్తుంటారన్నమాట వీడియోస్ రూపంలో అయితే. చెక్ చేసుకోండి. మనకి ఒక ఎంపీకి సంబంధించి, కౌన్సిల్‌కి సంబంధించి కోర్టు కేసు వివరాలైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని మా యూట్యూబ్ ఛానెల్‌ని. ఖచ్చితంగా బీఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మాత్రం మనకి సెప్టెంబర్‌లో ఉండే అవకాశం అయితే లేదండి. సెప్టెంబర్‌లో ఉండదు కాబట్టి మనకి అక్టోబర్ ఎండింగ్ అన్నమాట నవంబర్‌లో అయితే ఉంటుంది. డిలే అయితే అయిపోయింది. సో, ఆల్రెడీ ప్రతి డాక్యుమెంట్ ఏం కావాలి, కట్ ఆఫ్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి వీడియోస్ పెట్టాను. చెక్ చేసుకోండి అవి. డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. పక్కా హై బటన్ క్లిక్ అయితే చేయండి. అలాగే టెలిగ్రామ్ మీకు వాట్సాప్‌లో ఖచ్చితంగా జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ కూడా అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.